వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరూ ఇలాగే చెప్తూ ఉంటారు, కానీ నేను మాత్రం అలా చెప్తే కుదరదు. ఖచ్చితంగా రెండు చేతులు జోడించి మీకు నమస్కారం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది, నేను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కథలు రాసుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అవకాశం రాక ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మెయిన్ నేను చెప్పాలనుకుంది పాయింట్ ఇదే. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఇప్పుడు మీరందరూ వచ్చారు, మీరందరూ వచ్చారు కాబట్టి నా ప్రయత్నం ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో అలా చెప్పి మీకు టైం వచ్చేయాల్సిన అవసరం లేదు. అందరికీ అన్ని విషయాలు తెలిసే ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి నేను కొంచెం ఇబ్బంది పడవచ్చు. ప్లీజ్ కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్, అసలు ఈ క్యాప్షన్ రాసింది మొత్తం నేనే అనమాట. ఎందుకంటే సినిమా కథకి కింగ్ స్టోరీ అని అందరికీ తెలుసు, కానీ కథ చెప్పడానికి మాత్రం ఎవరికి అవకాశం రావట్లేదు. మా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతో మంది ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, కానీ వాళ్ళు ఆ సినిమాలో పనిచేసినప్పటికీ కూడా ఆ నిర్మాతకు కానీ, ఆ డైరెక్టర్కి కానీ, ఆ హీరోకి కానీ పోయి కథ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్స్లో ఉన్నారు. వాళ్ళకి ఏం రాదనే నమ్మకం తప్ప పనిచేసే వాళ్ళనే కానీ వాళ్ళు ఒక క్రియేటర్స్ అని మిగతా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. ఎవరో ఒకరో సొంతగా సినిమా తీస్తే అది హిట్ అయితే మాత్రమే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఒకవేళ లాస్ అయ్యి ఫ్లాప్ అయితే వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించట్లేదు. కానీ కొత్త కథలు ఎవరు వినటానికి అవకాశం, టైము కేటాయించడం లేదు. అందుకోసమే ఈ ప్రెస్ మీట్, అందుకోసమే నేను ఈ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చదివింటారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా కథ ఓకే కావాలంటే దానికి 3 వ్యక్తులు కారణం అవుతారు. ఒకరు నిర్మాత, 2 దర్శకుడు, 3 హీరో. ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని కలిసి కథ చెప్పితే మిగతా అదంతా ఓకే అయిపోయి సినిమా ఓకే అవుతుంది. కానీ ఈ ముగ్గురిని కలవటం నా వల్ల కాలేదు. నాకు ఆ సర్కిల్ లేదు, నాకు ఆ కమ్యూనికేషన్స్ లేదు, ఆ రికమెండేషన్ చేసే అవకాశం లేదు. అందుకోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు వచ్చిన విలేకరులందరికీ ఇది నా యొక్క విన్నపంగా, మీరు ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీలోకి పెద్దలకి చేరే విధంగా మీరు నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అందుకోసం ఈ ప్రెస్ మీట్ అండి. ఇది ఫస్ట్ నేను 5 పాయింట్ల ద్వారా చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఇది. నెక్స్ట్, ఒక వ్యక్తి వచ్చి ఒక కథ చెప్తున్నాడు, మా కథ సూపర్గా ఉంటుంది, కొత్త కథ డిఫరెంట్గా ఉంటుందని చెప్తాడు. సినిమాకి రిలీజ్ ముందు ప్రతి ఒక్క హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పేది ఇదే. తీరా సినిమా చూస్తే వరస్ట్, డిజాస్టర్, రాడ్డు, ఇలా రకరకాల పేర్లతోటి చెప్తుంటారు. ఎందుకని? వాళ్ళు సినిమాకి ముందేమో గొప్పలు చెప్తారు, తీరా చూస్తే అదే అవుద్ది. ఇప్పుడు నేను కథ చెప్తాను, నా కథ చాలా గొప్పది, చాలా కొత్తది అని చెప్పాను అనుకో, మీరు అలాగే అనుకుంటారు, నమ్మరు. ఎందుకంటే నా వెనక ఎవరు లేరు, నేను ఒక్కనే. కథ మాత్రమే ఉంది నా దగ్గర. డైరెక్టర్ లేడు, ప్రొడ్యూసర్ లేడు, హీరో లేడు, ఎవరు లేరు. చివరికి వాళ్ళు వినరని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఒక నమ్మకమైన వ్యక్తి చెబితేనే ఇక్కడ వచ్చి నేను ప్రెస్ మీట్ పెడితే నా మాట మీరు నమ్ముతారని నా ఉద్దేశం. నా ప్రయత్నం నేను 100% చేశాను. నేను ఒక కథ చెప్పి వాళ్ళ చేత మీకు ఆ మాట చెప్పిద్దామని. కానీ వాళ్ళు వినలేకపోతే నేనేం చేయాలి? బయట కథలు చెప్పడానికి డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లు, నిర్మాతలు రావట్లేదు. కానీ సీనియర్ జర్నలిస్టులు ఒక కొత్త కుర్రాడు ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడు, అతని కథ విందాం, విన్న తర్వాత బాగుంటే ఎంకరేజ్ చేద్దాం, ఒక చిన్న స్టెప్ వేస్తే నాకు చాలా సంతోషంగా ఉండేది. బాగా లేకపోతే ఏంటా అని అడిగితే అయిపోద్ది. కానీ అవకాశం రాలేదు. ఇది ఎలా చేయాలి అని గత 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, 20 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఇలా కాదని చెప్పి ఒక డైరెక్టర్ కథ చెప్పాలని ఫిక్స్ అయి ఉన్నాను. ఆ డైరెక్టర్ గారు రాజమౌళి గారు. రాజమౌళి కథ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న విజేంద్ర ప్రసాద్ని దాటి వెళ్ళాలి. ఆ దాటి వెళ్ళాలంటే అంత బ్రహ్మాండమైన కథ, దమ్ము, కెపాసిటీ స్క్రీన్ పై నీ దగ్గర ఉండాలి. ఆ నమ్మకంతో నా దగ్గర ఉన్న కథ, నాకు నమ్మకం బాగానే ఉండొచ్చు. ఆయన రైట్ హ్యాండ్ అయిన కో డైరెక్టర్ త్రికోటి గారు, ఆయన కలవడం జరిగింది, మాట్లాడటం జరిగింది, పరిచయం చేసుకోవడం జరిగింది, దాంతో ఫ్రెండ్షిప్ జరిగింది. ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు గత 7 సంవత్సరాలుగా నన్ను ఆయన తిప్పుతానే ఉన్నాడు. వాసు, నీ కథ విన్నాను, వింటే డైరెక్ట్గా రాజమౌళి ముందు కూర్చోబెడతానని చెప్పాడు. తీరా చూస్తే కథ విన్న తర్వాత బాగలేదంటాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆయన దగ్గర తీసుకుపోవాలంటే చాలా ధైర్యం, దమ్ము కావాలి. తీరా చూస్తే ఇలా కథ బాగుందని చెప్పాడు. కథ బాగుందని సంతోషపడాలి వాస్తవానికి అయితే నేను. కానీ అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది, మళ్ళీ తిప్పుతానే పోతున్నాడు.
ఇది ఏంటి సార్ ఇదని చెప్తే లాస్ట్ కాదని చెప్పి సెంధిల్ కుమార్ గారికి పరిచయం చేశాడు నన్ను, కెమెరామెన్ సెంధిల్ గారు. ఆయనకి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. ఇది చాలా హెవీ స్టోరీ. మామూలుగా అయితే రాజమౌళి గారు బయట కథలు ఎవరు వినరండి, ఒకవేళ మీరు వినాలి చెప్పాలి అనుకుంటే ఆయన మేనేజర్ యోగానంద్ గారు ఉంటారు, ఆయన కలవండి చెప్పారు. సరే యోగానంద్కి పరిచయం చేసుకోవడం, ఫోన్ మాట్లాడడం, ఆయన అపాయింట్మెంట్ తీసుకురావడం, రాజమౌళి ఆఫీస్కి వెళ్ళి కలవడం, ఆయనకి విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్గా కలిగించి రాజమౌళికి కానీ వాళ్ళ కొడుకు కార్తికేయ కానీ నిర్మాతగా సినిమా చేస్తున్నాడు. కనీసం రాజమౌళికి చెప్పకపోయినా పర్లేదండి, వాళ్ళ కొడుకు కార్తికేయకి ఏం చెప్పండి కథ చెప్పడం కంటే ఆయన కూడా వాయిదాలు వాయిదాలు వాయిదాలు. ఈ బాధ తట్టుకోలేక మళ్ళీ బయటకు వచ్చేసాను. ఈలోపు మహేష్ బాబు సినిమా, రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. లాక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం, బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర కథ ఉంది. ఈ కథని ఇండస్ట్రీలో పెద్దలకు చెప్పాలి. పెద్దల దగ్గర నాకు అపాయింట్మెంట్ కానీ టైం కానీ రికమెండ్ చేసేవాళ్ళు కానీ రిఫరెన్స్ కానీ ఎవరు లేరు. దానికోసమే ఈ ప్రెస్ మీట్ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఈ విషయం మీకు అర్థం కావాలి. నా యొక్క ప్రయత్నం ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నానో, నా దగ్గర ఉన్న స్టోరీ ఎంత దమ్మున్నదో మీకు తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సింది, ఇప్పుడు అదే కథని ఒక సినిమా ట్రైలర్ లాగా 2 minutes మీకు చెప్తాను. ఆ సెంటర్ పాయింట్ కానీ అందులో ఉన్న పాత్రల ద్వారా కానీ, మామూలుగా ట్రైలర్ చూస్తే ఆ హీరోలు ఆ పాత్రలు ఎవరెవరు ఏం చేస్తుంటారు అనే విషయం తెలుస్తుంది, కానీ కథ తెలియకపోవచ్చు, కానీ 10% తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకవేళ రాజమౌళికే కథ చెప్పాలనుకుంటే దాంట్లో ఎంత దమ్ము ఉండాలి, ఎంత స్క్రీన్ ప్లే కెపాసిటీ ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్గా ఉండాలి. వాస్తవానికి అయితే రాజమౌళి కూడా కథ చెప్పాలంటే భయపడతారు. ఎందుకని ఆయన వరుస హిట్లు రికార్డ్స్ చూసి ఆయన కథ చెప్పాలంటే చాలా కష్టం, నీ వల్లగా ఉంటారు. కానీ నేను ఆయన కథల రికార్డులు వరుస హిట్ల కంటే కంటెంట్ ఏంటో చూస్తాను. సింపుల్, ఆయన కంటెంట్ రివెంజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను దాన్ని మించి కొత్తగా కథ చెప్పగలన నమ్మకం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేశాను. ఇప్పుడు అదే ప్రయత్నంగా అందులోని పాత్రలు ఎవరెవరు, దాని యొక్క కెపాసిటీ ఏంటనేది నేను మీకు చెప్తాను. అది విన్న తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ అయిపోతుంది. వాస్తవానికి ఆ కథలో బిగ్ కాస్టింగ్ ఉంటుంది, భారీ సీజీ గ్రాఫిక్స్ ఉంటుంది. ఇండియాలో విదేశాల్లో కూడా సినిమా జరగడం జరుగుద్ది. అది హాలీవుడ్ స్టైల్లో ఉండే ఇండియన్ ఎమోషన్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ. ఇందులో మెయిన్ ముఖ్యమైన పాత్ర, ఫస్ట్ మెయిన్ పిల్లర్ అమితాబ్ బచ్చన్ గారు. ఆయన కొడుకులుగా హీరో అండ్ నేను అనుకున్నది హీరోలుగా 4 అనుకున్నా ఈ కథకి. ఎందుకంటే ఎవరు ఇస్తారో ఎవరు వింటారో చెప్పలేము. ఆ హీరోలలో 4 పేర్లు మీకు చెప్తా. వినటానికి చాలా పెద్ద పెద్ద పేర్లుగానే ఉంటాయి. అది మీరేమంటారు, కొత్త కుర్రాడు మీరేం చెప్తాడు, ఇంత పెద్ద హీరోలు కథ చెప్పడం దమ్ము ధైర్యం ఉంది అనుకుంటారు. ఆ విషయం మీకు తెలియదు. ఎందుకంటే ఎవడి కెపాసిటీ ఏందో వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నా కెపాసిటీ నా దమ్ము ఏంటో నాకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నేను ఆ విధంగా ఫిక్స్ అయ్యి నేను ఆ హీరోల పేర్లు చెప్పడం కానీ, ఆ పాత్రల పేర్లు చెప్పడం కానీ, ఆ లైన్ చెప్పడం కానీ జరుగుతుంది. ఎస్, ఇప్పుడు ఇదే పాత్రలకైతే అమితాబ్ బచ్చన్ కొడుకుగా మహేష్ బాబు కానీ, తెలుగులో ప్రభాస్ కానీ అనుకున్నాను. ఆల్రెడీ ప్రభాస్కి ఇంత పెద్ద చిట్టా ఉంది. ఆ సినిమాలు అయిపోయాక 5-6 సంవత్సరాలు అయిపోద్ది. నేను మళ్ళీ ఈ సినిమా వేసి 10 ఏళ్ళు పట్టుద్ది. అది నా వల్ల కాదు. కాబట్టి నెక్స్ట్ అంతటితో ఆపేసి ఒక్క తెలుగులో మాత్రమే మహేష్ బాబు, నెక్స్ట్ హ్యాష్ కానీ హృతిక్ రోషన్ కానీ ఈ పాత్రలు సరిపోతారు. ఈ పాత్ర క్యారెక్టర్ చేసే జాబ్ నేషనల్ ఫోటోగ్రఫీ కెమెరామెన్. విదేశాలలో అడవుల్లో, కొండల్లో, సముద్రాల్లో ఏమేమి చేస్తారో మీకు అన్ని అద్భుతాలు చూపిస్తారో మీకు అర్థమైపోద్ది. కాబట్టి హీరో పాత్ర క్యారెక్టర్ ఆయన ఉంటాడు, ఆయన చేసే జాబ్ అది. నెక్స్ట్ వాళ్ళ బ్రదర్గా అరవింద్ స్వామిని అనుకుంటున్నాను. మహేష్ బాబు అరవింద్ స్వామి బ్రదర్స్, అన్నదమ్ములకైతే ఎలా ఉంటారు, 2 కాశ్మీర్ యాపిల్ పక్క పక్కన పెట్టినట్టుగా ఉంటాయి. ఆ రంగు కలర్స్ అతోటి, అది మీరు నమ్మినా నమ్మకపోయినా నేనేం చేయలేను, అది జరుగుద్ది. కాబట్టి ఒకవేళ కాదంటే చిన్నోడు పెద్దోడులాగా మళ్ళీ ఆ వెంకటేష్ కప్పార పాత్రను మాత్రం తీసుకొచ్చి పెట్టవచ్చు. దీంతో పాటుగా దీంట్లో విలన్గా విజయ్ సేతుపతి కానీ, అనురాగ్ కశ్యప్ కానీ, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు మాత్రం సెట్ అవుతారు. నెక్స్ట్ కొన్ని పాత్రలు సత్యరాజ్ గారు, నసరుద్దీన్ షా, అనసూయ, కెప్టెన్ కాళికా ప్రభాకర్ గారు, ఇలా ఒక 10 మంది పాత్రలతో మెయిన్ క్యారెక్టర్స్ ద్వారా మీకు మెయిన్ కథ ఉంటుంది. దీంట్లో సెంటర్ పాయింట్ ఏంటంటే ఈ లైన్. ఈ సృష్టిలో అనేక జీవరాశుల్లో మనిషే అత్యంత తెలివైనవాడు, అదేవిధంగా మనిషే చాలా ప్రమాదకరమైనవాడు. ఒక మనిషి ప్రమాదకరంగా చేసిన పనిని ఆ హీరో
ఆ ప్రమాదం తట్టుకొని నిలబడి ఎలా ఆ ప్రమాదాన్ని ఆపాడనేది సెంటర్ లైన్. ఇది కథ. ఇది మీకు చెప్పడం లైన్ మాత్రమే ఉంటుంది, అది క్లియర్గా అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పలేము. నేను ఓపెన్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. దీంట్లో మొత్తం 6 బిగ్ ఎపిసోడ్స్ ఉంటాయండి. ఒక 10 to 15 minutes కరెక్ట్గా డ్యూరేషన్ చెప్పలేను, కానీ ఒక 12 నిమిషాలు వేసుకున్నా అలాంటి 6 ఎపిసోడ్. ఫస్ట్ హాఫ్లో 3, సెకండ్ హాఫ్లో 3 వస్తాయి. సెకండ్ హాఫ్లో 2 క్లైమాక్స్ ఉంటాయి. ఒకటి అండర్ వాటర్లో క్లైమాక్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో అండర్ వాటర్లో క్లైమాక్స్, ఇంకో క్లైమాక్స్ ఉంటుంది. ఇది ఒక్కొక్కటే ఈ 12 ఎపిసోడ్ 12 నిమిషాలు ఉంటే దాని కెపాసిటీ ఏంటో, ఈ 6 ఎపిసోడ్ల కెపాసిటీ ఏంటో మీకు మీ ప్రొడ్యూసర్ కథ చెప్పిన తర్వాత ఆయన నచ్చినప్పుడే ఒకే తెలిసిపోతుంది, మీకు అమ్మటి అర్థమైపోద్ది. ఇది కథ, ఆ పాతల సీన్స్. నెక్స్ట్, ఒక కథ, ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక స్టార్ హీరో కావాలన్నా, ఒక స్టార్ డైరెక్టర్ కావాలన్నా, లేక భారీ ప్రొడ్యూసర్ కావాలన్నా, లేకపోతే కథ కావాలన్నా అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. వాస్తవానికి ఒక స్టార్ రైటర్కి ఇచ్చే రెమ్యునేషను డైరెక్టర్కి ఇచ్చే రెమ్యునేషన్ కంటే ఒక రైటర్కి ఇచ్చే రెమ్యునేషన్ చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే చిల్లరే ఇస్తున్నారు, కోర్టులో ఊరికి ఇవ్వట్లేదు. ఇచ్చేది ఒక విజేంద్ర ప్రసాద్ మార్గం మాత్రమే. కారణం ఏంటి? ఆయన ముందు రాజమౌళి ఉన్నాడు కాబట్టి, మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఇదే విషయం, నేను నా కథ ద్వారా రేపు సినిమా సక్సెస్ అయితే, ఒకవేళ హిట్ అయి సూపర్ హిట్ అయితే మాత్రం నా కథ 100 కోట్ల కెపాసిటీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ కథలో అంత దమ్ముంది, ఇది నేను నమ్ముతున్నాను. కానీ ఇది చెప్పడానికి వినటానికి మీకు నార్మల్గా ఉండొచ్చు, కానీ ఒక హీరోకి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అనేవాళ్ళు, ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అంటున్నారు. కారణం ఏంటి? ఆ కెపాసిటీ స్ట్రెంగ్త్ మన దగ్గర ఉంది కాబట్టి. కథ కంటెంట్ నచ్చితే, ఆ దమ్ము ఎవరి దగ్గర ఉంటే వాడే కింగ్. కాకపోతే ఇంతవరకు ఈ రైటర్స్లో ఎంతమంది ఉన్నారో కానీ వాళ్ళు అడిగితే ఇవ్వలేదో తెలియదు, కానీ వాళ్ళకి అది ఏమైందో తెలియదు. అందరికీ తక్కువ డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు తప్ప, ఒక హీరోకి మాత్రం 100 కోట్లు 150 కోట్లు 300 కోట్లు ఇస్తున్నారు. నేను వాళ్ళతో పోటీ పడటం నా లక్ష్యం. నేను ఆల్రెడీ 20 సంవత్సరాలు అయిపోవడం వల్ల లేట్ అయిపోయింది. నేను నా గోల్ని పెంచుకుంటూ పోవడం వల్ల ఈ విధంగా నా గోల్ని చేంజ్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇది నా గోల్. ఫైనల్గా ఇప్పుడు ఇంత బిల్డప్ ఇచ్చి చెప్పాను, అది నిజమా కాదా, రేపు నిలబడతావు లేదా? ఇప్పుడు చాలా మంది హీరోలు కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సినిమా రిలీజ్ ముందు మా సినిమా 100 కోట్లు కొట్టుద్ది 200 కోట్లు కొట్టుద్ది, రికార్డులు బద్దలవుద్ది అంటారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత డివాస్ట్ అవుతున్నాయి. కానీ ఆ చెప్పిన మాట మీద నిలబడే దమ్ము ధైర్యం హీరోలకు లేదు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఒకసారి మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే దమ్మున్నాడైతే రెండోసారి చేతల్లో ఆ పని చూపించాలి. చేతల్లో చెప్పకుండా మళ్ళీ సిగ్గు లేకుండా నీ ఈసారి టాప్లో కూర్చుంటా, కాళ్ళు ఎగరేస్తా, నా రికార్డులో బద్దలు పడతా ఉంటాడు. కానీ దీనికోసమే నేను మండే ప్రెస్ మీట్ ఛాలెంజ్ నెక్స్ట్ టైం పెడదాం అనుకుంటున్నా. అదేంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మండే సినిమా ఒరిజినల్ కథ ఏంటో తెలిసిపోతుంది. కంటెంట్ ఉంటేనే మండే కలెక్షన్స్ వస్తాయి, లేకపోతే రావు. అది రావాలంటే కంటెంట్లో దమ్ము ఉండాలి. ఆ దమ్మున్న కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఛాలెంజ్లు చేయాలి, తొడగట్టాలి, ఈ కోట్ల గురించి మాట్లాడాలి, చెప్పాలి. ఒకవేళ అలా చెప్పలేకపోతే సినిమా ఫ్లాప్ అయితే రెండోసారి మైక్ ముట్టుకోకూడదు, డైలాగ్స్ చెప్పకూడదు. అలా ఉండడం కోసమే మండే ప్రెస్ మీట్ ఛాలెంజ్ అనేది నేను ఒక కొత్తగా చెప్పడం అడిగా ఉంటున్నా. మీరు ప్రెస్ మీడియా నెక్స్ట్ ఏదైనా హీరోలు కానీ ఫంక్షన్లో వచ్చిన డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఈ బిల్డప్ కొడితే, సార్ మీరు అలా చెప్తున్నారు, మీరు ఇదే మాట నిలబడతారా? నెక్స్ట్ మీరు సినిమా చూసారా, సినిమా చూసి జడ్జిమెంట్ చేయగలరా? మీరు నెక్స్ట్ మండేకి ప్రెస్ మీట్ ఛాలెంజ్ మీరు పెట్టగలరా అని మీరు అడిగితే, ఏ ఒక్కరు సొల్లు చెప్పకుండా నిజాయితీగా మేము ఒక ప్రయత్నం చేశాము, అది మీకు నచ్చితే ప్రేక్షకులకి మీ డబ్బు మీ టైం వృధా కాదని చెప్పడం జరుగుతుంది. ఇది నేను చెప్పాలనుకున్న ప్రెస్ మీట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కూర్చున్న అందరికీ థ్యాంక్ యూ. అన్ని కోట్లు పెట్టి మీ మీద సినిమా తీయాలంటే మరి ప్రొడ్యూసర్ మీ మీద నమ్మకం ఉండాలి కదా సార్? నమ్మకం అంటే కథ వినాలి కదా సార్, కథ వింటే కదా నమ్మకం వచ్చేది. ఖచ్చితంగా కథ వినకుండా నమ్మకం ఎలా వస్తుంది? నేను ఎవరు తెలిసింది? ఇప్పుడు నేను సొంతగా సినిమా తీయాలి, నా ఆస్తులు అమ్ముకొని సినిమా తీయాలి, నా సినిమాకి భారీ బడ్జెట్ అవుద్ది, అంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే చాలా మంది చిన్న బడ్జెట్లతో సినిమాలు తీస్తే అందులో 2-3 సక్సెస్ అయ్యారు. శేఖర్ కమల గారు, మన లేటెస్ట్ అయితే వచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ గారు, కానీ వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారు. అది అప్పులు చేసి ఫ్రెండ్స్ దగ్గర రావడం వల్ల జరిగింది, లేకపోతే వాళ్ళ వల్ల కాదు. ఎంతో మంది చెయ్యాలని కోరుకున్న డబ్బు లేక, అప్పులు చేయలేక, పుట్టలేక ఆగిపోయారు, గోల్డ్ చంపేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోయారు.
ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు చాలా ఎక్కువ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. మనం చూసుకుంటే యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, చాలా వరకు పబ్లిక్ ప్రమోషన్ చేసుకోవడానికి, అంటే మనం ఏదైనా ఒక మనకు టాలెంట్ ఉంటే చూపించుకోవడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే వీటిలో ఏదైనా మీరు ఒక్కటి కూడా ఎందుకు ట్రై చేయకుండా డైరెక్ట్ గా సినిమా పెట్టారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చాలా మంది లాగా షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఏదైనా వీడియోస్ తీయాలని చెప్తున్నారు. ఇప్పుడు వందల షార్ట్ ఫిల్మ్స్ మన యూట్యూబ్ లో కానీ బీభత్సంగా ఉన్నాయి. వాళ్ళ ఒక్కరికైనా కానీ కథ డైరెక్ట్ చెప్పడానికి, ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి కానీ అవకాశం రావట్లేదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు రికమెండేషన్ చేస్తే తప్ప మనకు అవకాశం రావట్లేదు. అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఇప్పుడు మీ అందరూ ద్వారా నాకు ఒక్కటే ఒక ఛాన్స్. నేను 99% ఇది ప్రెస్ మీట్ వల్ల సక్సెస్ అవుతాను నాకైతే నమ్మకం లేదు. నాకు తెలుసు ఆ విషయం. 1% ఈ ప్రెస్ మీడియాలో ఎవరైనా ఒక్క ప్రొడ్యూసర్ కానీ, ఒక్క డైరెక్టర్ కానీ, ఒక్క హీరో కానీ చూసి అసలు వీడి ఏంటి, వీడి కెపాసిటీ ఏంటి, వీడి దమ్ ఏంటి, ప్రెస్ మీట్ పెట్టి ఎంత అడుగుతున్నానంటే ఒకసారి కథ విందాం. కథ వింటే వీడి దగ్గర ఏముందో తెలిసిపోద్ది. దానికి 1 hour టైం సరిపోతుంది. ఎలాంటి డబ్బులు కానీ టైం నష్టం కానీ ఏం జరగదుగా. అదే సినిమా తీసి సినిమా థియేటర్ కదండి మా త్వర కొడుతున్నాం, మా సినిమా సూపర్ హిట్ అని చెప్తారు. ఆడు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఏమవుతారు, ఆ డబ్బులు పెట్టి ఆ టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి అదంతా వేస్ట్, తలనొప్పి అయిపోతుంది. ఏమి అడుగుతారు బయటకు వచ్చిన తర్వాత? ఏం అడగలేదు. అది ఇప్పుడు అవకాశం అనేది మనం అడగడం కంటే మనం అవకాశాలు సృష్టించుకోవడం అనేది ఎక్కువగా నమ్ముతారండి ఎవరైనా. అంటే అలాంటప్పుడు ఏదైనా ఒక అవకాశం మనకు కావాలి అనేటప్పుడు ఏదైనా ఒక్కటైనా మనకి చూపించుకోదగ్గ ఇది ఉండాలి కదా అని. అది మీరు ఒకటే అడుగుతున్నారు. షార్ట్ ఫిల్మ్ మాత్రం తీస్తేనే అవుతుంది అంటున్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ చూపించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఎట్లేదు సార్. అది చాలా క్లియర్గా నేను డైరెక్ట్గా అదే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, నేను ఒక్కనే కాదు, నేను చేయలేదు, ఓకే నేను ఒప్పుకుంటా క్లియర్. మా ఫ్రెండ్స్ కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి చెప్తున్నాకనే అరే షార్ట్ ఫిల్మ్ చాలా ఉన్నాడా బాబు, నాకు అవసరం లేదు, నువ్వు తీసుకొని బాగుంటున్నారు. మైకు కెమెరా పెట్టినప్పుడు మాత్రమే మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు తప్ప అది డైరెక్ట్గా వెళ్ళినాడు. మీరు నేను ఆల్రెడీ మూర్తి గారు ఒకసారి మాట చెప్పి సార్ ఆఫీస్కి వెళ్ళండి సార్, ఇప్పుడు ఈ మధ్య కథ వింటున్నారు అన్నాడు. సార్ ఒకవేళ మీరు జర్నలిస్ట్ కాకుండా వేరే మీ ఫ్రెండ్స్ ఆఫీసులో ఎవరిని పంపించండి, ఒక డైరెక్టర్ ఆఫీస్కి కానీ, ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్కి కానీ, ఒక హీరో దగ్గరికి కానీ మీ రికమెండేషన్ లేకుండా డైరెక్ట్ వీళ్ళు కథ చెప్తాము అని ఒక్క దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని చూపించారు సార్ అన్న. సైలెంట్గా ఉన్నారు ఆయన. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతో తీయాలని ఉంటుంది ఎక్కువగా. అలాంటిది మీరు చూసుకుంటే మహేష్ బాబు కానీ వీళ్ళు పేరు చెప్పారనమాట, వాళ్ళని సపరేట్ గా వాళ్ళనే పెట్టుకోవడానికి మీ ఆలోచన ఏంటి? ఇది మంచి ఆలోచన కదా, మంచి ప్రశ్న అడిగారు మీరు. నేను 20 సంవత్సరాలుగా కథలు రాసుకుంటా కూర్చున్నాను. స్టార్టింగ్ లో ఎవరైనా చిన్న చిన్న కథలు రాసుకుంటా ఉంటారు. నేను 20 సంవత్సరాల తర్వాత నా ఆలోచన, నా స్పాన్ పెరిగిపోయింది. అది నాకు ప్రూవ్ చేసుకోవడానికి, నిరూపించుకోవడానికి కథ చెప్పడం ఒక్కటే మార్గం. అది దొరికితే నా దగ్గర స్టామినా ఉందా, దమ్ ఉందా లేదా తెలిసిపోతుంది మీకు. ఫ్లప్స్ వస్తున్నాయి కదా సార్ ప్రూవ్ చేసుకోవడానికి. ఎస్ సార్. ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ కానీ ఇంకా మిగతా డైరెక్టర్లు అంతా వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మిగతా ప్రొడ్యూసర్స్ కానీ మిగతా వాళ్ళంతా అవకాశాలు కల్పించారు. అలాగే మీరు కూడా మీ టాలెంట్ ఏందని మీరు ప్రూవ్ చేసుకుంటే ఇంత అవసరం లేదు కదా, వాళ్ళే మీకు టాలెంట్ గుర్తించి మీకు కొత్త అవకాశాలు కల్పిస్తారు కదా. అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి 8 సంవత్సరాలు అమెరికా నుంచి జాబ్ ఇచ్చి వాళ్ళకి ఒక సర్కిల్ ఏర్పడి వాళ్ళ అన్నయ్య దాన్ని సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే అతను పెట్టగలిగాడు. నాకు కనుక బ్యాక్గ్రౌండ్ అనేది ఆ సర్కిల్ కానీ లేదు సార్. అది అందువల్లనే నేను ప్రెస్ మీట్ పెట్టి మీడియా ద్వారా ప్రజలకి, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి చెప్పాలనుకున్నాను. కలవడానికి నాకు అవకాశం కావాలి, అదొక్కటే సార్ నేను అడుగుతుంది. సార్ మీకు బ్యాక్గ్రౌండ్ లేదు ఇవన్నీ చెప్తున్నారు, కథనాయకుడు లేడు, కథనాయకి లేదు అని. బట్ ఏదైనా తీయకుండా సరే మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ అనేది ఉండాలి కదా, మీ టాలెంట్ ఇదని చూపించుకోవడానికైనా అట్లీస్ట్ షార్ట్ ఫిల్మ్ అయినా, ఇండిపెండెంట్ నేను అనుకున్నానండి షార్ట్ ఫిల్మ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి నేను షార్ట్ ఫిల్మ్ చేయాలి, అది యూట్యూబ్లో పెడితే రివ్యూస్కి వస్తూ ఉంటాయి తప్ప నేను వచ్చింది సినిమా ఇండస్ట్రీలో సినిమా చేయడం కోసం. నేను అక్కడ దాకా ఆగిపోవాలనుకోలేదు. ఆగిపోవడం కాదు సార్, దాంట్లో అయినా టెక్నికల్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, ఈటీజెడ్ నీట్ మొత్తం బాగుండేటట్టు చూపిస్తే వాళ్ళ నుంచి కాల్స్ అనేది వస్తాయి కదా. దానికి ఓకే సార్, మీరు అలా నమ్ముతున్నారు, కానీ వాస్తవానికి బయట ఏం జరుగుతుందో మీకు తెలిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. మీరే యూట్యూబ్లో ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ అనేవి తెలుసు, వాళ్ళు ఎంతో మంది ఒక్క సినిమా ఛాన్స్ కూడా పొందిన వాళ్ళు వదిలేరండి. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మెచ్చుకోవచ్చండి. కథానాయకుడు లేడు, కథానాయకి లేదు, దర్శకుడు లేడు, నిర్మాత లేడు, ఉన్నది ఒకటే కథ. ఆ కథ మీరేనా? అవును సార్.
అంటే అసలు ఈ కథ ఏం రాసుకున్నారు మీరు? కథ ఎవరికైనా చెప్పారా? ఎప్పుడైనా ఒక సినిమా అయినా తీయకుండా నేను ప్రెస్ మీట్ పెడతాను, నా ప్రెస్ మీట్ చూడండి, నాకు సినిమా అవకాశాలు ఏంటంటే ఇస్తారా జనాలు? సార్ ఇప్పుడు సినిమా అవకాశం అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను జస్ట్ కథ చెప్పడానికి అపాయింట్మెంట్ టైం అడుగుతున్నాను అంతే తప్ప నాకు బడ్జెట్ ఉంది, నేను సినిమా తీస్తాను, హిట్ అయితే నీకు డబ్బులు వస్తాయి నేను చెప్పట్లేదు. కథ వినటానికి మాత్రమే టైం ఇవ్వమంటున్నాను అంతే. అంతే తప్ప ఇక్కడ నాకు వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ అవుతా ఉంటే మనకు నాకు లేవు. లేదు, చాలా మందికి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు కానీ లేదా పెద్ద సినిమాలు కానీ కొత్త డైరెక్టర్స్ కూడా అవకాశాలు ఇస్తున్నారు. మరి మీరు ట్రై చేశారా మరి ఎవరికైనా చెప్పడానికి? సార్ నేను 20 సంవత్సరాలుగా మా ఫ్రెండ్ సర్కిల్లో 20 నుంచి 40 మంది ఉంటారు. ఈ 40 మందిలో ఎవరికి అవకాశం రాక 2-3 మాత్రమే వాళ్ళ సొంత డబ్బులతోటి సినిమాలు తీశారు. అవి సక్సెస్ కాక చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే సరైన బడ్జెట్ లేక, సరైన కాస్టింగ్ లేక, సరైన ప్రమోషన్ చూసుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అందువల్లనే కొత్త వాళ్ళతోటి కొత్త ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావట్లేదు. ఎవరినో ఒకరిని దొరికేసి వాడిని పిండుకుందాం, వాడిని వాడుకుందాం అనే లక్షణం అలవాటు నాకు లేదు. నా ఆలోచన, నా ఐడియా చాలా పెద్దది. అలా ఉన్నప్పుడు నేను చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని ₹1 కోటి, 50 లక్షలు, 30 లక్షల సినిమా అది అంటే కుదరదు. అందువల్ల నేను చేయలేకపోయాను సార్. ఎవరైనా మీరు సినిమా తీసారా మాకు రిఫరెన్స్ చూపించండి అంటే ఏదో ఒక చిన్న సినిమా అయినా తీయాలి కదా. ఏం తీయకుండా నేను డైరెక్షన్ చేస్తాను సార్, ఒక చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అవుతుంది తెలుసా సార్ మీకు? ఖర్చు ఎంతైనా కానీ అంటే ఖర్చు సంగతి పక్కన పెట్టండి. మీరు ఏం చేయకుండానే నేను చేస్తాను అంటే నేను డైరెక్షన్ ఛాన్స్ అడగట్లేదు సార్. కథ చెప్పడానికి టైం అడుగుతున్నాను. కథ చెప్పడానికి మాత్రమే రైటర్గా కథ చెప్పడానికి అవకాశం అడుగుతున్నాను. నేను డైరెక్షన్ నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను సినిమా చేస్తాను అడగట్లేదు. కథ చెప్పడానికి నాకు అవకాశం కావాలి. అది నిర్మాత ఇస్తారా, డైరెక్టర్ ఇస్తారా, లేకపోతే హీరో ఇస్తాడా అనేది అని అనుకోవచ్చు. అది వాసు గారు, ఇప్పుడు మీరు కథ 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 అంటున్నారు. అవును సార్. అసలు ఏంటి ఆ కథ? అంటే మీ రియల్ కథ ఏంటి? అంటే మీ లైఫ్ స్టోరీ ఏంటి? యాక్చువల్ గా మీరు స్ట్రగుల్ పడింది 20 years నుంచి స్ట్రగుల్ అంటున్నారు. ఇప్పటివరకు ఒక్కరు కూడా మీరు అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అవుతే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే? లేదా ఎవరైనా ఓకే వింటాను అని విన్న వాళ్ళు కూడా ఉండి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఏంటి? సూపర్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఇంతవరకు మేనేజర్లను డైరెక్టర్లను కలవడం జరిగింది. ఒక 15 ఏళ్ల క్రితం మాత్రమే భగవాన్ దాస్ గారు ప్రొడ్యూసర్, పుల్లారావు దానయ్య గారు ఉన్న బ్యానర్లో ఆయన కథ చెప్పడం జరిగింది. ఒక లవ్ స్టోరీ. ఆయన కథ నచ్చింది. హీరో ఎవరని అడిగాడు. నేను హీరో పలానా వ్యక్తి అని అనుకొని నేను కథ రాసుకోలేదు. కథ ఏం కావాలి అని ఆ పాయింట్ మీద రాసుకున్నాను. సార్ ఈ కథకి ఒక యంగ్స్టర్స్ అయితే సరిపోతారు సార్, మనం మంచి యంగ్స్టర్ అయితే ఏ పర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని పెట్టుకోవచ్చు అని చెప్పాను. సరే అయితే మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు హీరోలనే నమ్ముతున్నారు, హీరో డేట్స్నే నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ మీద కలిసిన మాకు కథ అవసరం లేదండి, హీరో డేట్స్ ఉంటే తీసుకురండి, మేము సినిమా చేస్తామంటున్నారు. అలాగే స్టార్టింగ్లో కూడా ఒకవేళ నాది కూడా తప్పులు ఉండొచ్చు. కథ చెప్పటం చేత కాకపోవచ్చు, ఎలాంటి వాళ్ళకి ఏ కథ చెప్పాలో అర్థం కాకపోవచ్చు. మాస్ డైరెక్టర్ క్లాస్ కథలు చెప్పొచ్చు, క్లాస్ డైరెక్టర్ మాస్ కథ చెప్పండొచ్చు. అందువల్ల నా కొన్ని మిస్టేక్ ఖచ్చితంగా ఉంటాయి. ఏమిటి చేసుంటా 100% నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, అప్పటి నుంచి అవకాశాలు నాకు తప్పులు జరుగుంటాయి. కానీ ఇప్పుడు నాకు మెచ్యూరిటీతో పరంగా అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేకపోతే ఈ విధంగా ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టగల దమ్ము ధైర్యం ఎంత కష్టం కావాల్సి ఉంటుంది తెలుసా సార్? మీకు చాలా దమ్ము కావాలి సార్ దీనికి. అదే సార్, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తాయి అనుకుంటున్నారు? ఒకవైపు మీరు అందరి పేర్లు ఎత్తుతున్నారు, అందరి పేర్ల గురించి చెప్తున్నారు, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడి మళ్ళీ అవకాశాలు ఎలా వస్తాయి? అంటే మీరు అంటే జరిగినది చెప్పారు, బట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటారు అంటే ఏం జరిగినా చెప్పకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, చెప్పే వాళ్ళు ఉన్నారు. సో సిచ్యువేషన్ ఏముండొచ్చు ఈ ప్రెస్ మీట్ తర్వాత? అంటే మీకు ఎలా అయినా మీరు స్టోరీ, మీ దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి, మీరు చూపిద్దాం అనుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ఆఫ్టర్ ప్రెస్ మీట్ ఏంటి యాక్చువల్గా? ఈ ప్రెస్ మీట్ అంటే నేను ఒక రైటర్ అతను, ఇతని కథలు ఉన్నాయి, ఇతని దగ్గర తిరుగుతున్నాడు, ఇతని కథ చెప్పడానికి అవకాశం రావట్లేదు. ఎందుకంటే రికమెండేషన్ కానీ వెనక బ్యాక్గ్రౌండ్ సర్కిల్ కానీ ఎవరు లేరు. కాబట్టి మీకు ఇష్టం ఉంటే మీరు ఒకవేళ ఇతని టాలెంట్ ఏంటో చూద్దాం, ఇంత ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక అవకాశం ఇస్తే 1 hour, ఓన్లీ 1 hour, ఆ గంటలోపు నేనంటే ప్రూవ్ చేసుకోగలనండి. ఆ ఒక్క 1 hour కోసం ఒకవేళ మీడియా పెద్దలు కోపగించుకున్నా నేనేం చేయలేను. ఎందుకంటే ఆ కోపగించుకోవడం కూడా నాకు కావాలి. అసలు నేను ఎవరో తెలుసుది కదా అసలు వాళ్ళకి.
ఇప్పుడు దాకా నేను ఎవరు వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు, లేదంటే కుదరదు పంపించేస్తారు. మేనేజర్లు అడుగుతారు, చూద్దాం అంటారు. కో డైరెక్టర్లు అడుగుతామో చెప్తా అంటాడు. ఎందుకంటే వాళ్ళ కింద పని చేస్తున్నారు. వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే వీళ్ళు పని చేయగలరు. వీళ్ళు పోయి వాళ్ళకి చెప్పే అంత కెపాసిటీ ఉండదు. కానీ బయట మాత్రం బిల్డప్ మామూలుగా ఉండదు. కో డైరెక్టర్లు కానీ మేనేజర్లు కానీ హీరోకి మేము ఎంత చెప్తే అది మేము కూర్చోబెడతాం చేస్తామని చెప్పి ఎంతో మందిని రకరకాలుగా వాడుకోవడం జరుగుతూ ఉంది. అలా నేను బలి కాకూడదు అని చెప్పి నేను ప్రయత్నం చేయడం. లాస్ట్ ప్రెస్ మీట్ పెడితే మొత్తం ఇండస్ట్రీకి తెలుస్తుంది పెద్దలకి. వాళ్ళలో ఒక్కరైనా సరే కథ వినడానికి అవకాశం ఇస్తారని ఒక చిన్న ఆశ కాదు, పెద్ద ఆశతోనే ప్రెస్ మీట్ పెట్టాను. సార్, మీలాంటి వాళ్ళు కృష్ణానగర్లో, ఈషుప్గూడలో చాలా మంది పెద్ద పెద్ద కథలు పట్టుకొని తిరుగుతుంటారు. సో వాళ్ళని కాదని మీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు అందుకే కదా సార్ అక్కడ కృష్ణానగర్ నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి, ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి, ఆ నమ్మకం ప్రూవ్ చేసుకోగలన్న శక్తి, ధైర్యం, కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము ముందు వచ్చి కూర్చోగలిగాం. అంత నమ్మకం ఉన్నప్పుడు మీరే సినిమా తీసుకోవచ్చు కదా. డబ్బు లేదు సార్. చిన్న సినిమా తీసుకోవచ్చు సార్. పెద్ద సినిమా అంటే పెద్దదేం కాదు కదండి. ఒక చిన్న సినిమా బుద్ధులకి 50 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది సార్. అది ఎంత కష్టం సార్. అవును సార్, మీకు నమ్మకం ఉంది కదా సార్. అప్పు చేయండి. సందీప్ రెడ్డి వంగ అన్నారు, ఆయన అప్పు చేసి సినిమా చేసినారు. వాళ్ళన్న సొంత అన్ననుడు కాబట్టి అతను అప్పు డబ్బు తెచ్చిచ్చాడు సార్. నాకు మా అన్న లేడు, అంత డబ్బు పెట్టి అన్న లేడు సార్. అంటే మీరు ఏం ప్రూవ్ చేసుకోకుండా నాకు కథ బాగుంది వినండి అంటే వాళ్ళే దానివల్ల ఖర్చు ఏమైనా అవుద్దా? కథ వినటానికి ఖర్చు ఏమైనా అవుద్దా? 1 అవర్. చాలా మంది ఇదే పాయింట్ మీద నేను అడిగాను సార్, ఆలోచించాను ఒకసారి. కథ వినడానికి ఎందుకు ఇష్టపడరు ప్రొడ్యూసర్లు అని ఆలోచించుకున్నప్పుడు ఒక పాయింట్ వచ్చింది, టైం వేస్ట్ అవుతుందని ఫస్ట్ వాళ్ళకి. అలా అప్పుడు నేను ఏం చెప్పాను, 1 అవర్ టైం ఇవ్వండి సార్, 1 lakh ఫైన్ కడతా అని చెప్పాను. ఒక వ్యక్తి కథ చెప్తే నచ్చకపోతే అతను టైం వేస్ట్ అవుద్ది. కానీ నా టైం వేస్ట్ కాకుండా నీకు కథ చెప్తాను, 1 అవర్కి 1 lakh ఫైన్ కడతాను అన్నా కూడా నాకు అవకాశం రాలేదు సార్. అది 10 minutes ఆ విధంగా. ఎందుకని వాళ్ళ టైం వేస్ట్ కాకూడదు. బయట అంతా తిరిగి స్క్రాప్, కృష్ణానగర్ బ్యాచ్, యూసఫ్గూడ బ్యాచ్, గణపతి కాంప్లెక్స్ బ్యాచ్ అనుకుంటారు అందరూ. అసలు అక్కడ తిరిగే వాళ్ళు స్ట్రగుల్స్ మీకు ఎన్ని రకాలుగా ఉంటారు. కానీ వాళ్ళలో ఒకడు ఉంటాడు సార్ ఖచ్చితంగా. ఆ ఒక్కడి ఖచ్చితంగా అది నేనే అనుకున్నాను, ప్రెస్ మీట్ పెట్టాను సార్. ఓకే సార్, మీకు అప్పులు ఉండొచ్చు, పోనీ మీరు కాదనకపోవచ్చు. కానీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరికైనా ఒక ఇంటర్ చదవాలి అని అంటే ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే బీటెక్ చదవాలి అని అంటే ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి సార్, ఎలిజిబుల్ ఉండాలి. అలాంటిది మీరు ఎలిజిబుల్ చూపించుకోవాలంటే మీరు ఏం చూపించుకుంటారు అంటే ఏం చెప్తారు? ఇది మీరు ఉద్యోగం కాదు సార్, ఇది క్రియేషన్ జాబ్. ఉద్యోగానికి సర్టిఫికేట్లు కావాలి, ఎక్స్పీరియన్స్ కోసం సర్టిఫికేట్లు కావాలి. ఇది క్రియేషన్స్ ఫీల్డ్లో నువ్వు స్టోరీ ఏంటి, నీ డైరెక్షన్ ఎవరి దగ్గర పనిచేసావా లేదా అని అడుగుతారు. ఇప్పుడు రాజమౌళి దగ్గర 1 కోటి పనిచేశారు సార్. రాజమౌళి దగ్గర 1 కోటి కూడా పనిచేశారు. ఆయన 3 సినిమా ఛాన్సులు, 1 కాదు 2 కాదు, 3 డిజాస్టర్లు. కారణం ఏంటి? రాజమౌళి దగ్గర పనిచేసినంత మాత్రం రాజమౌళి కాదండి, క్లియర్గా చెప్తున్నా. దానికి దమ్ము, టాలెంట్ లోపల నుంచి రావాలి. ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసినంత మాత్రం పెద్ద డైరెక్టర్ రావడం అనేది జరిగే పనే కాదు. ఇప్పుడు ఎందుకు ఆర్జీవి దగ్గర కానీ, మిగతా పూరి గారి దగ్గర కానీ ఎంతోమంది పనిచేశారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, గుంపులుగా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర టాలెంట్ అనేది, కథ రాసే కెపాసిటీ, ఆ ఎమోషన్ క్యారీ చేసేది ఒక్కడే ఉంటాడు సార్. అది ఆ ఒక్కడే అవుతుంది, అదృష్టం మీద బేసిక్ అవుతుంది. ఓకే సార్, మీకు ఆ టాలెంట్ ఉన్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు రెమ్యూనరేషన్ పరంగా కూడా ఇందాక మాట్లాడారు. ఒక రైటర్ కింద చూసుకుంటే ఎవరు చాలా మందికి తక్కువ డబ్బులు ఇస్తున్నారు, కానీ హీరోలకి 100 crores 150 crores ఇస్తున్నారు అని. అంటే మీరు ఒక కొత్త సినిమా తీసి ఒక కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి ఇలాంటి ఆలోచనలు అంత పెద్దవి పెట్టుకోవడానికి ఏంటి మీ తాలూకు ఇన్స్పిరేషన్? సార్ అది నా కథ మీద నమ్మకం సార్. ఎందుకంటే ఒక పాన్ ఇండియా సినిమా హిట్ కొడితే ఈ రోజుల్లో 2,000 కోట్లు 18,000 కోట్లు 12,000 కోట్లు వస్తున్నాయి. అందులో హీరోకి 70% పోతుందో 30%, అది మన కరెక్ట్ చెప్పలేం. ఎక్కువ రెమ్యునరేషన్ ఆయనకే పోతుంది. వాస్తవానికి హీరోకి ఆ హిట్ రాని కారణం అవుతుంది సార్. ఆ హిట్ రాని కారణం ఎవరు? కథ. ఈరోజు ఇంత లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఎంత వచ్చారు? కథ వల్ల మాత్రమే. ఆ కథ వల్ల హీరో హిట్ వస్తే హిట్ వల్ల ఆయనకి ఫ్యాన్స్ ఏర్పడతారు. కానీ ఆ కథకి మాత్రం మర్యాద, గౌరవం దక్కట్లేదు. అవును సార్, ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీ తయారు చేసిన వాడికి రైస్ వల్ల పేరు వచ్చింది అని అంటే అది కరెక్ట్ కాదు కదండి సార్. అని దీంట్లో కరెక్ట్గా అడగండి సార్ మరి ఒకసారి. ఇప్పుడు ఒక్కటి సార్, ప్యారడైజ్ బిర్యానీ బాగుందనేసి దానివల్ల రైసే కారణం అనేసి అన్నం కరెక్ట్ కాదు కదండి సార్. అందులో తయారు చేసిన రైస్ బిర్యానీ ఎంతో మంది కృషి ఉంటది. అవును,
టీం వర్క్ 24 hours ఉంటుంది, కానీ 24 hours కి శాలరీ వస్తుందా? 24 hours కి సేమ్ అమౌంట్ వస్తుందా? అవును సేమ్ వస్తుందా? రావట్లేదు కదా సార్. మరి ఒక హీరోకి డైరెక్టర్ మాత్రం మిగతా అంతా శాలరీస్ వస్తున్నాయి. అవును సార్, దేనికున్న క్యాపబుల్ దానికి ఉంటది కదా. క్యాపబుల్ అంటే అసలు ఈ మొత్తాన్ని కలిపేది ఒక స్టోరీ మాత్రమే కదా సార్. ఓకే సార్, పోను అది అనుకుందాం. పోను ఒక స్టోరీ పరంగా మీరు ఇందాక మాట్లాడారు, ఒక స్టోరీ చెప్పుకుంటే అది ఒక స్పైడర్ కాన్సెప్ట్ లో చెప్పారు ఇందాక. స్పైడర్ లో సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది, మీరు చెప్పిన కాన్సెప్ట్ అని. ఆయన ఒక విలనిజం చేస్తాడు, సూపర్ హీరో సినిమాలు సార్ అది. ఆ స్టోరీలు కూడా వచ్చేటప్పుడు మీ దాంట్లో ఏంటి ఆ కొత్తదనం అంటే ఆ సెంటర్ ప్రాబ్లం చెప్తే ఇంకా నాకు సినిమా ప్రొడ్యూసర్ కదా సినిమా ఎలా చేస్తారు సార్? అది ఆ సెంటర్ పాయింట్ కదా, ఆ ప్రాబ్లం అనేది కొత్తగా ఉంటుంది. ఇంతవరకు ఇండియాలో ఆ ప్రాబ్లం రాలేదు, అది మాత్రం చెప్పదు. అందుకోసమే ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మాట నిలబెట్టుకోవడం కోసమే మండే ప్రెస్ మీట్ ఛాలెంజ్ అని నేనే ఫిక్స్ అయ్యి దాన్ని చెప్పాను. ఎందుకంటే నేను చెప్పేది అబద్ధం కాదు, సొల్లు కాదు, నిజాలని చెప్పడం కోసమే నన్ను నేనే ప్రశ్నించుకొని పెట్టుకున్న ప్రోగ్రామ్ అది మండే ప్రెస్ మీట్ ఛాలెంజ్ అని చెప్పి. ఖచ్చితంగా 3వ రోజు కానీ 11వ రోజు కానీ మండే ప్రెస్ మీట్ ఛాలెంజ్కి నేను వస్తాను. అది మీ యొక్క సహకారం వల్ల. అంటే మండే ప్రెస్ మీట్ అంటే మళ్ళీ పెడతారా? ఆల్రెడీ రోజు మండే ఇది అయిపోయింది. సినిమా ఓకే అయిన తర్వాత నా సినిమా సక్సెస్ అయిందా కాలేదా, సక్సెస్ అయినా కాకపోయినా ఖచ్చితంగా మండే ప్రెస్ మీట్ పెడతాను. మీరు అన్నారు మండే ప్రెస్ మీట్ పెడతారు, కానీ మీకు ఆ 1 డే రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.